నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. కాస్త ఓపిక చేసుకోండి, కాస్త సమయాన్ని పెట్టుకోండి. దేనికి? ప్రెషర్ కుక్కర్ వాడకుండా ఇలాంటివి ఉడికించడం కోసం. ఈ కాబూలీ శనగలు రాత్రంతా నానబెట్టాను, పొద్దుటి వరకు ఉబ్బి ఉన్నాయి. ఇక ఇది వండేటప్పుడు వచ్చే నురగను కూడా తీసేశాను. మీరు ఛానల్కి కొత్త వాళ్ళైతే 2 or 3 days బిఫోర్ పప్పు కరెక్ట్గా ఎలా వండాలో వీడియోస్ పెట్టాను, అవి చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు నేను ఇలా చేస్తున్నాను. ఈ గుమ్మడికాయని మొదట కర్రీ చేద్దాము కొబ్బరి తురుము వేసి అని అనుకున్నాను. అయితే నేను వాటితో ఏం చేశానో చూపిస్తాను. ఇప్పుడు ఈ శనగలు ఉన్నాయి కదా, ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తామా, అది లాక్ అయిపోతుంది. అట్లీస్ట్ ఆ లాక్ ఓపెన్ కావడానికి టైం పడుతుంది కదా, అంతే సమయంలో ఇవి కూడా ఉడికిపోయాయి, చక్కగా ఉడికాయి. కొలువరి అక్కడ నేను ఒక పాట నేర్చుకుంటున్నాను కదా, ఎక్కువసార్లు విన్నాను, అలా అప్రయత్నంగా వచ్చేసింది. ఈ కాబూలీ చనాతో నాకు సాలెడ్ చేసుకోవాలి అని అనిపించింది. ముందు వీడియోలో అరటి దూట జ్యూస్ పెట్టాను కదా, అది తాగినాక 1 గంటకి ఇలా చేసుకున్నాను. గుమ్మడికాయ కొబ్బరి తురుము వేసి కర్రీ చేద్దామన్న ఆలోచనని మార్చుకొని గుమ్మడికాయ సాంబార్కి షిఫ్ట్ అయ్యాను. దానికి కారణం చందు పిల్లలు ఇంటికి రావాలి, ఏ సమయానికి వస్తారో తెలీదు, వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు స్టార్ట్ అయ్యారా లేదా. కర్రీ వండేసానంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ రీచ్ కాకుండా డిన్నర్ టైం వరకు రీచ్ అయ్యారంటే వేస్ట్ అయిపోతుంది. అందుకోసమని ఇంకా సాంబార్ చేశానంటే ఈ ఒక్క పూటకి లంచ్కి అండ్ డిన్నర్కి కూడా అందరికీ వస్తుంది కదా అని ఆలోచన మార్చుకున్నాను. వాళ్ళు ఒక 2 days క్రితం నేటివ్కి వెళ్ళారు. కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఈ 2 రోజులు తెలుసా, మొదట్లో వాళ్ళని మిస్ అవుతానని అనుకున్నాను కానీ ప్రశాంతంగా, అదేంటో తెలీదు, ఈవినింగ్ అయ్యేవరకు ఒకలాంటి ఎవరు లేరా ఇంట్లో అన్నట్టుగా అనిపించింది. కానీ పర్వాలేదు, ఒక 3 రోజులు మొత్తానికి, అంటే వాళ్ళు వెళ్ళి వచ్చే ఈ గ్యాప్ అంతా నాకు నేను సమయాన్ని స్పెండ్ చేసుకున్నా, బాగా అనిపించింది నాకు. ఆ విషయం పక్కన పెట్టి మీకు ఒక విషయం చెప్తాను. ఇది వరకు నాకు ఏమనిపించేది అంటే, నేను ఎప్పుడు చెప్తాను కదా, నా ప్లాన్స్ వంట వండేటప్పుడు అప్పటిదప్పుడు మారుతూ ఉంటుంది అని. అయితే నాకు ఎలా అనిపించేది అంటే, నాకు నేనుగా ఎలా అనుకునేదాన్ని అంటే, క్లారిటీ లేదు అని అనుకునేదాన్ని, లేదు కన్ఫ్యూజన్లో ఉంటున్నాను అని అనుకునేదాన్ని, ఎందుకు ఇలా నాకే అవుతుందా అని అనుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడు అర్థమైందంటే అది క్లారిటీ లేకపోవడం కాదు, కన్ఫ్యూజ్ అవ్వడం కూడా కాదు. సిచ్యువేషన్స్ మారినప్పుడు టైంకి మన ఆలోచనని మార్చుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ని మార్చుకొని అడ్జస్ట్ అవ్వడం అన్నమాట. ఇక్కడ బెల్లంలో కాస్త నలకలు కనిపించాయి, అందుకోసమని నీళ్ళు పోసి మెత్తగా ఉంది, 2 నిమిషాల్లో మెదిగిపోయింది. లేదంటే ఒక 10 నిమిషాలు పక్కన పెడితే కరిగిపోతుంది కదా, అప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. ఇదంతా సాంబార్లోకే. సో ఇన్ని రోజులు నేను సిచ్యువేషన్స్కి రియాక్ట్ అయ్యి వంట ప్లాన్ మార్చుకోవడం సరైందే అనుకున్నా. నేను కన్ఫ్యూజనో క్లారిటీ లేకపోవడమో అనుకున్నాను, కానీ పాజిటివ్గా ఆలోచిస్తే టైంకి నేను మేనేజ్ చేసుకోగలుగున్నాను, ఐడియాని మార్చుకోగలిగాను. ఎంత బాగా ఉంది కదా ఇలా ఆలోచిస్తే. యా, ఐ డిడ్ ఏ గుడ్ జాబ్. నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటున్నాను, మీరు కూడా అప్రిషియేట్ చేయండి. ఇలా తీయ గుమ్మడికాయతో మీలో ఎంతమంది సాంబార్ చేస్తారు? మీకు ఇలా సాంబార్ చేసుకోవచ్చన్న విషయం తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా గొప్ప టేస్ట్గా ఉంటుంది. నాకు వంటలు అంతంత మాత్రంగా వచ్చును అన్నప్పుడు కూడా గుమ్మడికాయ సాంబార్ చేసినప్పుడు టేస్ట్ అద్భుతంగా కుదిరింది, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అసలు గుమ్మడికాయ అంటేనే అంత బాగా ఉంటుంది సాంబార్. మీరు ట్రై చేయండి, గుమ్మడికాయతో సాంబార్ వావ్ అనక మానరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.